ఎడిట్ చేయకూడదు, అసలు యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా పడాలి. అసలు ఎడిట్ చేయమని అడుగుతారు కానీ ఎడిట్ చేయకూడదు అంటే అసలు సంతోషం. ఎడిట్ చేయకూడదు. నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళా. హరికృష్ణ జిల్లా టూర్ పెట్టాడు మన ఆయన, ఎన్టీఆర్తో డిఫ్రై. నేను వెళ్ళి అడిగా, యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్గా నన్ను ఏం చేయమంటారు అని. ఏం చేయమంటారు అనగానే ఆయన ఒకసారి నా వెంకట్లా చూసి, గో హెడ్, కాబోయే లీడర్ హరికృష్ణే మనకి, మీ వాళ్ళందరినీ కోఆపరేట్ చేయమను, నువ్వు ఎట్లాగూ వైజాగ్ వస్తున్నావు కాబట్టి పంపించండి అన్నారు. నేను మొత్తాన్ని జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఫోన్లు చేసి వెళ్ళమని చెప్పడం జరిగింది. అది నేను ఆయన దగ్గర నుంచి తిరిగి వచ్చి నా ఛాంబర్కి వచ్చాను. నా ఛాంబర్కి వచ్చినప్పుడు లక్ష్మీప్రసాద్ వచ్చాడు నా దగ్గరికి. లక్ష్మీప్రసాద్ గారు, మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు, పెద్ద ఆయన నేను ఇట్లా అడిగితే హరికృష్ణ నాయకుడు అని చెప్పాడు, కొంచెం మీరు ఒకసారి ఆలోచన చేయండి అని అన్న. మీరు చంద్రబాబుతో టచ్లో ఉన్నారా లేకపోతే లేరా అని అడిగాడు నన్ను. చంద్రబాబుతో నేను బాగానే ఉన్నానే అన్న తర్వాత ఆయన ఆ మాట అన్న తర్వాత నేను బయటకి చంద్రబాబు ఛాంబర్కి వెళ్ళా. ఛాంబర్ లోపల పర్సనల్ రూమ్ ఉంటే నేను లోపలికి వెళ్ళి అడిగా, పెద్ద ఆయన ఇట్లా హరికృష్ణ గురించి అన్నాడు, ఏమిటండి అంటే, ఈ భాష మట్టికి ఎడిట్ చేసుకోండి నేను అనేది. వాడు ఒక ముద్దులని వీడు ఒక ముద్దండి మన నెత్తిమే పెడితే మనం మొయ్యాలా అన్నాడు. చంద్రబాబు